ఈరోజు 11వ వార్డులో ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ ఉందని ఫోన్ చేసిరండి. చేస్తే 10:30, 11 వరకు రమ్మని చెప్పారు. ఆలోపు నేను వచ్చేసరికి గాంధీనగర్ 12వ వార్డు DCMS చైర్మన్ వట్టజానయ్య గారు వచ్చిండు. సరే, స్థానికంగా నేను ఇక్కడ కౌన్సిలర్గా, సర్పంచ్గా గత 10 సంవత్సరాల సంది నేను చేస్తూనే ఉన్నా. ప్రోటోకాల్ ఏంటో వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. తన భార్య కూడా సర్పంచ్గా నాతో చేసింది, ఇప్పుడు ప్రజెంట్ కౌన్సిలర్గా ఉంది. ఆయన కూడా ఎంపీటీసీగా చేస్తుండు, ఇప్పుడు DCMS చైర్మన్ అని కూడా గొప్పగా చెప్పుకొని చేస్తుండు. మరి ఆయన ఊర్లోకి వెళ్ళి వాళ్ళ భార్య వాళ్ళు లేకుండా వేరే వాళ్ళు పోయి మాలాంటి వాళ్ళు పోయి ఏమన్నా చేస్తే ఆయన ఊరుకుంటాడా? వాళ్ళ మంత్రి గారు, వాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు నేర్పిన ప్రోటోకాల్ పద్ధతి ఇదేనా? ఇక్కడ స్థానికంగా నేను కౌన్సిలర్గా ఉన్నా, కనీసం ఒక అరగంట టైం కూడా కాలేదు. 2 నిమిషాల వ్యవధిలోనే ఆయన రిబ్బన్ కట్ చేసి నాకు రిటర్న్ అయ్యిండు. నన్ను నేను చాలా ఇన్సల్ట్గా బాధపడ్డానండి. ఒక్క 2 నిమిషాలు ఆగలేడా? మామూలుగా ఉదాహరణకు చెప్పాలంటే కూడా మాకు వాళ్ళకు ఫ్రెండ్షిప్ కూడా, మా పిల్లలు వాళ్ళ పిల్లలు కలిసి కూడా ఉంటారు. వాళ్ళ నెంబర్లు మా దగ్గర ఉన్నాయి, మా నెంబర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. నా ఊర్లోకి వచ్చినప్పుడు కనీసం మరి సర్పంచ్ గారు మరి టైం పట్టుద్దా, ఒక అరగంట ఆగమంటారా, మరి వస్తురా అని తెలుసుకోవాల్సిన అవగాహన లేదా అండి? మరి ఆయన 10-15 సంవత్సరాల సంది రాజకీయాలు రన్ అవుతుండు. ఆయన నేర్చుకున్న సంస్కృతి ఇదేనా? ఒక మహిళా కౌన్సిలర్ నన్ను కూడా చూడకుండా ఇట్లా ఆహ్వానించడం, ఇట్లా ఇన్సల్ట్ చేయడం నాకు చాలా బాధాకరంగా ఉందండి. ఇంకొకసారి ఖబర్దార్ జానయ్య గారు, ఏమనుకుంటున్నావో, కులం అని కూడా చూడకుండా మేము కులం అనుకొని కూడా కొంచెం కలుపుకొని తిరుగుదామని అనుకున్నాం. కానీ మీ పార్టీ వేరు, మా పార్టీ వేరు. సరే, ఫ్రెండ్షిప్లో ఓకే అనుకున్నాం పిల్లల ద్వారా. కానీ ఇలాంటి పద్ధతి ఇంకొకసారి నా ఊర్లో నాకు తెలియకుండా నా రాయనగూడెంలో అడుగు పెడితే మాత్రం మర్యాదపూర్వకంగా ఉండదు. మళ్ళీ హెచ్చరించి చెప్తున్నా, ఇంకొకసారి ఇలాంటి ఇన్సల్ట్ పని ఏమైనా చేశారనుకో బాగుండదండి. మీ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. మా మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు అని మీరు ఒకటే పదే గొప్పలు చెప్పుకుంటారు. మీ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీకు నేర్పిన వివేకం ఇదేనా? ఒక తోటి మహిళా కౌన్సిలర్ని కూడా చూడకుండా ఇట్లా ఒక 2 నిమిషాల వ్యవధిలోనే రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉందండి. అలాంటప్పుడు మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం మేము ఇంకా బాధపడాల్సిన అవసరంగా ఉంది. ఈరోజు జరిగినటువంటి అవమానానికి మాకు గ్రామంలో గత 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసినాం, ఇప్పుడు కౌన్సిలర్గా చేస్తున్నాం. మా గ్రామంలో ప్రజలతోటి అందరితోటి పార్టీలకు అతీతంగా చేదోడు వాదోడుగా అందరికీ రాజకీయం అని లేకుండా కూడా నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రాజకీయం చేస్తున్నాం, పరిపాలన చేస్తున్నాం. అలాంటిది ఈరోజు జరిగిన అవమానానికి ఒక మహిళా కౌన్సిలర్ అని చూడకుండా 10 సంవత్సరాలు ఆయన 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసిండు, భార్య 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసింది, DCM చైర్మన్గా చేస్తున్నాడు, ఎంపీపీ చేసిండు. గత 5 సంవత్సరాలు కాంగ్రెస్ పెట్టినటువంటి భిక్ష వల్ల ఎంపీపీగా కూడా చేసినాడు ఆయన. మరి అలాంటి అగౌరవపరచడం, మహిళల్ని గౌరవపరచడం, మంత్రివారి గారి దృష్టి కూడా తీసుకుపోతున్నాయి. ఈ వార్తని వాళ్ళు కూడా చూసి ఇదేంది, న్యాయమైంది, అన్యాయమైంది వాళ్ళు కూడా ఆలోచించాలి. మేము 10 సంవత్సరాలు చేసిన ఎలిగేషన్ లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే విధానంగా రాజకీయ అతీతంగా కూడా మేము పరిపాలన చేస్తున్నాం. మరి ఇలాంటి ఆవేదనలకు, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి చేయటం మాకు బాధాకరంగా ఉంది. స్థానికంగా మేము ఇప్పుడు 10 సంవత్సరాలు చేసినా కానీ ఇంతవరకు మీది ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా మేము ఎక్కడ కూడా రాజకీయం చేయలేదు. మేము కమ్యూనిస్ట్ వాళ్ళతోటైనా, TRS వాళ్ళతోటైనా ప్రతి పార్టీ తోటి సోదరభావంతో మెలుచుకుంటే తప్ప ఇంతవరకు మాకు రాయనగూడెంలో ప్రెస్ మీట్ పెట్టే పద్ధతి కూడా తెలియదు. 5 సంవత్సరాలు చేసినా, ఇప్పుడు కౌన్సిలర్ చేసినా, ఈరోజు జరిగిన అవమానానికి మేము చాలా బాధాకరంగా ఉంది. మాకు ప్రతి ఒక్కరు గౌరవిస్తాడు. గ్రామంలో ప్రతి రెడ్డి అయినా, ప్రతి రైతు అయినా కూడా మేము అందరితోటి కలిసిమెలిసి తిరుగుతాం. కానీ ఈరోజు మాకు ఎనలేని విధంగా మా గ్రామాల్లో వచ్చి ఒక చిచ్చు పెట్టిపోయాడు. సోదరభావంతో ఐక్యతతో ఉన్నటువంటి మాకు రాజకీయ పార్టీల మధ్యలో కూడా ఇవాళ వట్టజాన యాదవ్ గారు, DCM చైర్మన్ ఇట్లా గొడవలు పెట్టిపోవటం, మండలంలో కూడా అన్ని ఊర్లలో పెడుతున్నది తెలిసింది. కానీ ఇలా మా ఊర్లో కూడా ప్రత్యక్షంగా మాకు ఇక్కడ ఎదురైంది ఈ సమస్యని. మరి వాళ్ళు ఆ విధంగా చేద్దామంటే మేము రాజకీయం కూడా మేము కూడా ఏం తక్కువేం కాదు, అన్ని విధాలలో కూడా మేము కూడా ఉన్నాం. ఎందుకంటే ఒక సోదరభావంతో కూడా ఇప్పటి వరకు కూడా మేము ఒక క్షమించే విధానంగా ఉన్నాం. కానీ ఇలాంటివి మళ్ళీ ఎప్పుడు జరిగినా కానీ జానయ్య గారికి, ఖబర్దార్ జానయ్య గారు చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి ప్రోటోకాల్కు విరుద్ధంగా వచ్చినట్టుంటే దేనికైనా మేము సిద్ధంగానే ఉంటాం. దేంట్లోనైనా మేము ఎప్పుడు ప్రశ్నించే గొంతు ఉండేటట్టు చూసుకోవాలి. కానీ ప్రశ్నించే గొంతుని అనగదొక్కే పద్ధతి చేసుకుంటే మాత్రం మర్యాద దక్కదు. గౌరవ మంత్రివర్యులు కూడా మా ఊరికి 3 సార్లు వచ్చాడు. మీ సర్పంచ్ ఉన్నప్పుడు కూడా వారికి కూడా ఎంత మర్యాద ఇచ్చినాం. వారు కూడా అదేవిధంగా మాకు మర్యాద ఇచ్చిండు. మంత్రివర్యులు కూడా మంచి మర్యాద ఇచ్చింది. కానీ ఈయన ఏ విధంగా ఇలాంటి ఆలోచన పూర్వకంగా వస్తుందో మాకు తెలియదు. మరి అన్ని ఊళ్ళలో నడుస్తుంది అనుకుంటాం.
కానీ నా ఊళ్ళో మాత్రం నడదు. మరి నిన్న కూడా చూసినాం, మాది గత 5 ఏళ్ళు చేసినాం, 5 ఏళ్ళు చేసినా కానీ ఇక్కడ మా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మా విధంగా మా అభిమానులు వాళ్ళ అందుబాటులో మేము ఆత్మగౌరవంతో మేము బతికేటోళ్ళం. ఇలా ఆత్మగౌరవం పోదేముకొని బతికేటోళ్ళం కాదు, ఆత్మగౌరవంతో మేము చేస్తున్నాం రాజకీయం తప్ప ఆత్మగౌరవం లేకుండా చేయటం. మాకున్నట్టు ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టు చేసినట్లయితే బాగుండదని మేము ఈ సభాముఖంగా హెచ్చరించడం జరుగుతున్నది. ఇంటర్మీడియట్ అయినటువంటి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే మనం పిలవగానే ఇక్కడికి విచ్చేసినటువంటి రానా కంపెనీకి చెందినటువంటి సురేందర్ రెడ్డి సార్ గారికి వాళ్ళ టీం సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు. మరి అదేవిధంగా మన యొక్క ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్న నిమ్మల సీనన్న కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాం కళాశాల తరఫున. మరి అదేవిధంగా ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి కూడా ఉపయోగించుకొని మనం పిలవగానే వచ్చేసినటువంటి ఆ కంపెనీ వారికి కూడా ఆ విద్యార్థులందరూ కూడా సహకరించి మనం జాయిన్ కావడం ముఖ్యం కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మన యొక్క కాలం పూర్తయ్యేంత వరకు కూడా అక్కడ ఉండి వర్క్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు ఆ కంపెనీ కాకుండా ఇంకెక్కడైనా కూడా మీకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది. మీ జీతాలు అనేవి కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మీకు ఇప్పుడు కేవలం అప్రెంటిస్షిప్ టైప్లోనే సార్ తీసుకెళ్తూ మినిమం 10,800 రూపాయల జీతభత్యంతో మిమ్మల్ని తీసుకుపోతా అంటుంది. సార్ ఏమంటుండు, మా కంపెనీకి దాదాపుగా 250 మంది పిల్లలు కావాలి సార్, పంపేయండి అంటుండు. సార్ ఇప్పుడు అది కాబట్టి మీరు వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్తారు సార్. కాకపోతే అక్కడికి పోయినాక ఓపిక చేసుకొని ఇష్టంతో కష్టపడి పని చేయండి, వర్క్ నేర్చుకోండి, జీవితంలో స్థిరపడాలని కోరుకుంటున్నాను. మరి కాబట్టి ఇప్పుడు ఈ ఒకే వృత్తి విద్యా కోర్సులు అనేవి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ వృత్తి విద్యా కోర్సులు అనేవి మన విద్యార్థులందరికీ కూడా చాలా జీవనోపాధి కలిగించేటటువంటి వృత్తులు. కాబట్టి ప్రతి విద్యార్థి ఇప్పుడు జాయిన్ కావడం ముఖ్యం కాదు, కళాశాలలో 2 సంవత్సరాల కాల వ్యవధిలో కష్టపడి చదువుకొని చదువుతో పాటు కూడా మన కళాశాల నుండి మీకు ప్రత్యేకంగా ప్రాక్టీస్ కూడా ఇప్పిస్తున్నాం. ఆ ప్రాక్టీస్ కూడా సక్సెస్ఫుల్గా నేర్చుకొని మంచి జీవనోపాధి పొంది మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఆ ఉపన్యాసాలు ముగిస్తున్నాను. ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో అభినందన అని చెప్పేసి వీళ్ళందరినీ మనం స్వాగతిస్తూ వీళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. నా పేరు సురేందర్ రెడ్డి. నేను రానే బ్రేక్ లైనింగ్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పేసి మన బెంజ్వెల్ ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి మా కంపెనీ. మా దాంట్లో బ్రేక్ లైనర్స్ మ్యానుఫ్యాక్చరింగ్స్ చేస్తాము. దీంట్లో ఏంటంటే మన 4 వీలర్ సెగ్మెంట్ వచ్చేసి టాటా కానీ, హుండాయ్ కానీ, తర్వాత అవి మన మారుతి సుజుకి కానీ అన్ని 4 వీలర్స్కి మన దగ్గర బ్రేక్ లైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చేస్తాం. తర్వాత హెవీ కమర్షియల్ వెహికల్స్ కూడా అశోక్ లీలాండ్ కానీ, టాటా కానీ, ట్రక్స్ కానీ, బస్సెస్ కానీ వీటన్నిటి కూడా మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. అవి కాకుండా ఇండియన్ రైల్వే ద్వారా కూడా మేము బ్రేక్ లైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మా దగ్గర నియర్లీ 650 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటుంది. దాంట్లో ఇవాళ మీరు చూసినట్టయితే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనకి కోవిడ్ పాండమిక్ వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ మిగతా అన్ని రంగాల్లో వెనుకబడిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే కొంచెం పోస్ట్ కోవిడ్ ఈ పాండమిక్ నుంచి మనం బయటపడతా ఉన్నాం. ఇప్పుడిప్పుడే కొంచెం బిజినెస్ కూడా పోతా ఉంది. సో ఇండస్ట్రీస్ ఉంటే మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దాంతో అటు ఉన్నటువంటి సరౌండింగ్ సమాజమే కానీ సొసైటీ కానీ కొంచెం అభివృద్ధికి చెందడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ 10th తర్వాత వీళ్ళు వొకేషనల్ కోర్సులోకి పెట్టడం అనేది లాస్ట్ 2019లో ఈ కాలేజ్ స్టార్ట్ చేసి మన బాలాగౌడ్ గారు చాలా చొరవ తీసుకున్నట్టున్నాడు. ఎందుకంటే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఎట్లా అనేది చాలామందికి తెలియదు. అందరూ వచ్చేసి కార్పొరేట్ ఎడ్యుకేషన్ పోలేని సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఈయన వొకేషనల్ కోర్సులు పెట్టేసి పిల్లల్ని ఒక ఎదుగుదల తీసుకురావాలి, వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కాలేజ్ పెట్టి ఇట్లా ఇండస్ట్రీస్ని పిలిపించి కూడా ఒక జాబ్ మేళా కండక్ట్ చేసేసి ఏటో ఒకటి కొంచెం ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టయితే ఎట్ ద సేమ్ టైం సొసైటీలో పిల్లలకి అభివృద్ధి చెందినట్టు వీళ్ళ కాలేజ్ కూడా పేరుంటుందని చెప్పేసి ఆ నమ్మకాన్ని మీకు చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ఓన్లీ మీకు థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది ఈ కాలేజ్ లెవెల్లో. సో మీకు ప్రాక్టికల్గా రావాలన్నప్పుడు ఒక ఇండస్ట్రీ ఎక్స్పోజర్ రావాలి, ఒక స్కిల్ అనేది మీకు ఇంప్రూవ్ కావాలి, తెలియాలి.
అని కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, ఫార్మా ఇండస్ట్రీస్ ఉంటాయి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్స్ ఉంటాయి. దాంట్లో ఏదో ఒక రంగంలో మనం ఎంచుకొని ముందుకు ఎదిగినట్టయితే మనం జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి ఎదగడానికి మనకు స్కోప్ ఉంటుంది. కాబట్టి వొకేషనల్ కాలేజ్ ఆధ్వర్యంలో కాలేజ్ ప్రిన్సిపల్ బాలగౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రానే కంపెనీ నుంచి చేసినటువంటి సురేందర్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మా వివిధ ప్రాంతాల నుంచి మరి ఈటిక కోర్సు పూర్తి చేసినటువంటి విద్యార్థులు, అది ఇదే కాలేజీలో కూడా పూర్తి చేసినటువంటి విద్యార్థులు అందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే బాలగౌడ్ గారు వారి యొక్క కాలేజీలో ట్రైనింగ్ పొంది 2 సంవత్సరాలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత వారికి ఉద్యోగ కల్పన కావాలని చెప్పి వారే చొరవ తీసుకొని రానా కంపెనీ వారిని ఆహ్వానించి ఇక్కడికి మా యొక్క ఇక్కడ విద్యార్థులకు మీ యొక్క కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి యొక్క సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ మధ్యన 3-4 రోజుల క్రితం కూడా గౌరవ మంత్రివర్యుడు జగదీష్ రెడ్డి గారు వారు మన ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడంలో దాదాపు 2000 మంది నిరుద్యోగులు మరి యొక్క ఆర్మీకి పోవాలి, ఈ దేశ రక్షణ కోసం పోవాలని చెప్పి 2000 మంది దాదాపు మనం పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు కూడా 100 నుంచి 150 మంది పిల్లలు విద్యార్థులు ఈ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు వారి ఉపాధి కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి 1000 కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు వివిధ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఏ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఆ స్థాయిలో ఉద్యోగ కల్పన చేసే విధంగా దాదాపు 15 లక్షల ఉద్యోగాలను ఇప్పటికే యువతకు ఉద్యోగాలు అందించడం జరిగింది ప్రైవేట్ పరంగా. మరి అదేవిధంగా ఇలాంటి కంపెనీలకు కూడా ఇప్పుడే సురేందర్ రెడ్డి గారు చెప్పారు, ఎక్కువ కంపెనీలు మన దగ్గరకు వచ్చినట్లయితే ఇక్కడ ఎక్కువ ఉపాధి అవకాశం దొరుకుతుంది, దానికి మనకు కూడా అవకాశం ఉంటాయని చెప్పి వారు చెప్పడం. దాంతో తెలంగాణ రాష్ట్రం కూడా దాదాపు 7 సంవత్సరాలుగా కేటీఆర్ గారు ప్రపంచం మొత్తం దేశం మొత్తం కూడా తెలంగాణ కలిసి చూసే విధంగా ఈరోజు అనేక ఇండస్ట్రీలు కూడా తీసుకొస్తూ ఉన్నారు. మరి ఇంకా కంపెనీలు ఎలక్ట్రికల్ కంపెనీలు కావచ్చు, ఎలక్ట్రానిక్ కంపెనీలు కావచ్చు, అనేక రకాల కంపెనీలు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. మరి సూర్యాపేట జిల్లా కేంద్రాన్ని కూడా గతంలో సూర్యాపేట ఒక పట్టణం వరకు ఉండే, ఈరోజు సూర్యాపేట ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం, ఈ జిల్లా కేంద్రంలో అనేక పెద్ద షోరూమ్లు రావడం, పెద్ద షాప్స్ రావడం, ఈ రకంగా అనేక జిల్లా కేంద్రంలో కావాల్సినటువంటి ప్రతి షోరూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు కావడం, దాదాపు 1000 మంది కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి. దానికి తోడుగా ఈరోజు మరి ఈ కాలేజీ వొకేషనల్ కాలేజీ నిర్వాహకులు బాలగౌడ్ గారు ముందుకేసి మా పిల్లలకు కూడా ఇంకా బయటికి పంపించి వారి శిక్షణ ఇచ్చి వారితో అక్కడనే ఉద్యోగాలు తీసుకోవడం కానీ, ఇంకా మెరుగుగా ఉంటే వేరే కంపెనీలకు పోవడం కానీ, మంచి జీతాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. తప్పకుండా మీ అందరూ కూడా ఒక పట్టుదలతో చదువుకొని ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే వరకు మరి మనం పోగానే ఒకేసారి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉండకపోయినా మనం అలా సెలక్షన్ అయ్యి మంచిగా పని చేసుకుంటూ పోతే అద్భుతమైనటువంటి ఉద్యోగాలు మన శాలరీస్ కూడా ఉన్నాయి. మనం అందరూ కూడా పట్టుదలతోటి ఎలాంటి నిరాశ పడకుండా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరూ కోర్సు పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా వారి పేరు నమోదు చేసుకొని వారు ఇచ్చినటువంటి శిక్షణని పూర్తి స్థాయిలో శిక్షణ పొంది మరి మీరు మంచిగా ఉద్యోగ అవకాశాలు సంపాదించాలని, మీ యొక్క కుటుంబాలకు కూడా మీరు మంచిగా భరోసాగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఇంకా జిల్లా కేంద్రంలో రాను ఉన్నటువంటి ప్రతి విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా ప్రభుత్వ పరంగా తప్పకుండా ఇంకా అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన సూర్యాపేట కూడా అదేవిధంగా మన ఎమ్మెల్యే మన జగదీష్ రెడ్డి గారు అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అభివృద్ధిలో ఇక కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా మరి కన్స్ట్రక్షన్ జరిగితే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వస్తువులు కూడా ఉపయోగపడతాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అనేక సంబంధించిన ఒక ఇల్లు కట్టాలంటే అన్ని రంగాలకు సంబంధించినటువంటి కూడా మనకి ఇంటికి అవసరం. మరి దాంట్లో కూడా మనకు కావాల్సినటువంటి ఉపాధి మన విద్యార్థులకు, మన నిరుద్యోగులకు అందుతుంది. తప్పకుండా మనందరం కూడా పట్టుదలతో ముందుకు పోయి వారు ఏదైతే స్ఫూర్తితోటి పట్టుదలతోటి ఇక్కడ మీ అందరికీ ఒక జాబ్ మేళ నిర్వహించారు,
దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలంటే మీ అందరూ కూడా దాంట్లో ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని, వారు సెలక్షన్ చేసిన వాళ్ళందరూ కూడా మంచిగా పట్టుదలతో ఉద్యోగాన్ని సంపాదించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాలగౌడ్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఉన్నారు. అయినప్పటికీ కూడా మనకు విద్యార్థుల తరఫున, అధ్యాపక బృందం తరఫున, యాజమాన్యం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుకుంటున్నాను అన్నగారు. ముద్రించాలి కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలి కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను పెట్టాలి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముద్రించాలి కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని నవంబర్ 26 భారత రాజ్యాంగ రచనా సంఘం ఆమోదించినటువంటి రోజు నుండి ఏప్రిల్ 14 అంబేద్కర్ గారు పుట్టినటువంటి రోజు వరకు పల్లె నుండి ఢిల్లీ వరకు జ్ఞానయుద్ధ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసము అనంటే 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూడినప్పుడు, రూపాయి విలువ పడిపోయినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సగటు మనిషి వ్యక్తి కోణంలో నుండి ఆర్థిక కోణాన్ని దృష్టిలో ఉంచుకొని రూపాయి దాని సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఇల్టనియంగు కమిషన్కు, రాయల్ కమిషన్కు, సైమన్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1 నాడు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదేవిధంగా 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం వచ్చిందనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. 1949లో బ్యాంకులను జాత్యం చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే చరిత్రనేమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్తుంటే కరెన్సీ నోట్లు మాత్రం గాంధీ అని చెప్తుంది. అందుకోసమే చరిత్రను వక్రీకరించేటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది. అందుకోసమే ఏమంటున్నామంటే కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. 1950 జనవరి 26 నాడు గణతంత్ర రాజ్యాన్ని మనం నిర్మించుకున్నాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. సర్వసత్తాక, సామ్యవాద, సర్వభౌమాధికార, లౌకిక గణతంత్ర రాజ్యాన్ని నిర్మించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ సందర్భంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని చెప్పి 1950 జనవరి 26 నుండి మనం జాతీయ జెండా ఎగిరేస్తున్నాం. జాతీయ జెండాలో కూడా అశోక చక్రాన్ని పెట్టింది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అశోక 4 సింహాల బొమ్మను పెట్టింది ఎవరంటే, రాజముద్రను పెట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే జాతీయ జెండాలో కూడా అశోక చక్రాన్ని పెట్టింది అంబేద్కర్. అదేవిధంగా కరెన్సీ నోటు మీద భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో 4 సింహాల బొమ్మను పెట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టకపోవడం చాలా బాధాకరం. అందుకోసమే అంటున్నాం, ఈరోజు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు గాంధీకి దండేస్తున్నారు. అంబేద్కర్ గురించి
భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. అంటే దండ వేసేది ఒకరికి, మాట్లాడేటువంటి పరిస్థితి ఒక విధంగా ఉంది. అందుకోసం ఏమంటున్నామంటే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలి అంటున్నాం. అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్స్లలో ఆర్బీఐ సృష్టికర్త ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాస్తున్నారు. చరిత్రనేమో అంబేద్కర్ అని చెప్తుంటే కరెన్సీ నోట్లు మాత్రం గాంధీ అని చెప్తుంది. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలని, అందరికీ జ్ఞానోదయం కావాలని నవంబర్ 26వ తారీఖు నుండి జ్ఞానయుద్ధ యాత్రను చేస్తున్నాం. కాబట్టి దీన్ని జయప్రదం చేయాలని, ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడాలని, మా ప్రజా ఉద్యమం వల్ల అమలాపురం ఎంపీ గారు చింత అనురాధ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది, మహారాష్ట్ర ఎంపీ మాట్లాడడం జరిగింది, కోమిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఒక 18 మంది ఎంపీలు ఆర్బీఐ గవర్నర్కు, రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, న్యాయశాఖ మంత్రికి ఇలా 18 మంది లేఖలు రాయడం జరిగింది. ఢిల్లీలో సీఎం కేసీఆర్ గారిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పదకొండవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అయినటువంటి ఎడ్ల గంగా భవన్ గారు మరియు వారి భర్త అయినటువంటి ఎడ్ల వీరమల్ గారు నిన్న మన DCMH చైర్మన్ కొట్టే జానయ్య గారిని నిన్న అనవసరంగా తిట్టినారు. దానికి మీ వాదా అయిందని అన్నారు. వాళ్ళ వాదా అయిందంటే DCMH చైర్మన్ ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ ఆయన. అలాంటి వారిని మీరు దూషించడం తగదు. ఇంకోసారి మా చైర్మన్ని తిడితే మర్యాదగా ఉండదు. కాబట్టి ఇంకోసారి అలా రావద్దని చెప్తున్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న DCMS చైర్మన్ గారు ఐకేపీ ఓపెనింగ్కి వచ్చారు. వారు రావడం కూడా వారే చాలా లేట్గా వచ్చారు. కౌన్సిలర్ గారు చాలా మనకి ఎంత చెప్పిందో వారు చేయబట్టి వాళ్ళకు చేయబట్టి అయితే వరకు అనుకోలేదు. అందరు నిలబడేసరికి కూడా ఆమె కూడా వచ్చింది. అందరు కలిసే ప్రోగ్రామ్ని కన్వెంట్ చేసారు. అయిపోయినాక కూడా అందరు మంచిగా కలిసి అయిపోయింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం ఏందో, కవర్దార్ అనడం ఏందో, ముఖ్యమంత్రి దాకా పోతున్నారు. ఒక కౌన్సిలరు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయికి, అంటే వారికి స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి. ఏనాడు కూడా ఈ కౌన్సిలర్ గారు రండి మనందరం కలిసి మీ మంత్రి కాడికి పోదాం, అభివృద్ధి కొరకు పోదామని ఏనాడు కూడా మాతో అన్నోళ్ళు కాదు. ఏనాడైనా మీరు మంత్రి గారిని ఏ రోజైనా మా రాయగూడానికి మా గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా మంత్రి గారు ఈడే ఉన్నారు. ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎన్నడన్నా మంత్రి కాడికి వచ్చి సార్ మాకు అభివృద్ధి కావాలి, మా వార్డుకు ఎన్ని లక్షల వరకు కావాలని ఏ రోజు అడిగినా పాపన పోలేదు. ఈరోజు మంత్రి గారి గురించి ఏదో మాట్లాడబోతున్నావు, అది నీకు తగదు. నీ స్థాయికి చాలా తగ్గట్టు మాట్లాడాలి. ఇంకోటి, జానేకు ఎవరో భిక్ష పెడితే కాదు, మీరు కూడా ఒక కాళ్ళ మీద పడి తెచ్చుకున్న పదవి మీరు. ఈరోజు జానేని కాళ్ళ మీద పడ్డారు, ఎంపీ చేసిన అయ్యాన్ని విమర్శించడం మంచి పద్ధతిగా లేదు. మీరు కూడా 10 పార్టీలు మారారు, 10 పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే. అందరు పార్టీ మారిన వాళ్ళు ఎవరు లేరు. కానీ అలాంటి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు. ఊరికి రావద్దంటు, వార్డుకు రావద్దంటు. నువ్వెవరు వార్డుకు రావద్దన్నది? ఒక ఉమ్మడి జిల్లా చైర్మన్, ఆ చైర్మన్ పట్టుకొని అట్నేనా మాట్లాడేది? ఇంకోసారి మాట్లాడితే ఎవరు కోరు, అంత తగ్గట్టు కూడా మేము కూడా చేస్తాం. మేమేమో తక్కువ లేము, మేము అంటే పడడానికి అడగలేము. నిన్న మా ఊళ్ళో పొదుపు సంఘాలకు సంబంధించి రెండవ సమభావన సంఘాన్ని ఐకేపీ సెంటర్ అనేది ఓపెనింగ్ చేయడం జరిగింది. దానికి DCC చైర్మన్ గారిని, కౌన్సిలర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానించే క్రమంలో 10ంటికి వారు టైం ఫిక్స్ చేసి రైతులందరికీ అయితే ఇవి లీడర్లకు అయితే చెప్పడం జరిగింది.
ఆ చెప్పిన క్రమంలో రైతులు వచ్చి కనీసం ఒక 20-30 మంది పార్టీలకు అతీతంగా సిపిఎం పార్టీ వాళ్ళు కూడా ముఖ్యంగా పార్టీలకు అతీతంగా రైతులు, సిపిఎం పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ ముఖ్యులు అందరూ వచ్చి ఆడ ఉన్న తర్వాత కూడా చైర్మన్ గారు రావడం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. వచ్చినాక కూడా 10 నిమిషాలు వెయిట్ చేసాడు. ఏమైంది తమ్ముడు అని చెప్పేసి ఐకేపీ వాళ్ళు కూడా అడుగుతుంటే, అన్న మరి ఛాన్సేపు ఫోన్ చేసి రాలేదు, ఇంతవరకు రావట్లేదు, మరి వస్తుందో రాదో అని ఉంది. నాకు అవతల మళ్ళీ వేరే పిల్లలమని పోవాలి, అర్జెంట్ ఆయన టైం ఉంది, వెనక వచ్చారు జనాలు కూడా పోవాలని చెప్పేసి సరే అని చెప్పేసి వెయిట్ చేసి ఇక మేము కూడా రైతులు ఉండి కానీ సార్ మరి మీరు పోతే ఎట్లా అని చెప్పేసి ఇక మేము తొందర పెట్టేసి కట్ చేయడం జరిగింది. జరిగిన క్రమంలో జరిగింది, అయిపోయింది. మాట్లాడిన తర్వాత వచ్చేసింది ఆమె. కానీ ఆమె మాట్లాడిన విధానం, చైర్మన్ గారు వచ్చి రైతులతో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పనిచేసుకున్నారు. కానీ ఆమె నిన్న మీటింగ్ పెట్టిన విధానం, ఆమె అనుకున్నారు చూడండి, ఓన్లీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. ఆమె రైతులకు చేసిందేడా, అది కరెక్ట్ కాదు కదా. ఆమె పార్టీలో చూపిస్తుంది. కులాలంటే తర్వాత నిర్మించడం, మీరు ఎవరైనా చూసుకుంటాడని నిర్మించడం. ఒక చైర్మన్, ఒక హోదా, ఆ ఉమ్మడి జిల్లా చైర్మన్ వచ్చేసి ఆడ నీకోసం వెయిట్ చేయడు. మీరు వచ్చి ఒక మీకన్నా పెద్ద హోదా కలిగిన వ్యక్తి వస్తుంది కాబట్టి మీరు ఆడ 5 నిమిషాలు వెయిట్ చేయడం వల్ల అర్థం ఉంది తప్ప నీకోసం చైర్మన్ గారు వెయిట్ చేయడం అన్నది అది అలా అనడం, ఖబర్దార్ అనడం, అది మీ అహంకారానికి ప్రతిరూపం అనుకోవాల్సిందే. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. దాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున, రాయనగూడ కాదు టీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది కరెక్ట్ కాదు. అది నువ్వు స్థాయి తెచ్చి మాట్లాడుకోవడం పద్ధతి. మేము కూడా చిన్నగా ఏం లేవు. అలా నువ్వు పార్టీ కార్యకర్తలు పెట్టుకొని నువ్వు మీటింగ్ పెట్టి అలా చేయడం అంటే మేము కూడా పార్టీ కార్యకర్తలు పెట్టుకొని మేము కూడా అంతకనికో మాట్లాడగలుగుతాం. నీకనికో మాట్లాడదాం. మాట్లాడుతుంది రాయనగూడ కాడ మీద ఉండి టీఆర్ఎస్ పార్టీ ఉండి ప్రతి సమస్యను మేము సాల్వ్ చేసుకుంటాడా, రాయనగూడ కాడ ఉండి మీ రైతుల సమస్యలన్నీ సాల్వ్ చేసుకుంటారు. మేము నేనైతే సైడ్ అయితే మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే మా అధ్యక్షులతో సహా కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. అలాంటి నువ్వు ఒక్క సమస్య సాల్వ్ చేయవు. ఏమనంటే ఒక లైట్లు, ఆ మురి కాడు, ఆ రోడ్లే ఆయన నచ్చిన కాడ వేసుకుంటాడు. ఇదే నువ్వు చెప్పాలంటే రాయనగూడ సమస్యలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. మేము కూడా వాళ్ళు తెలవకుండా కూడా మా పార్టీలకు ఖచ్చితంగా మంత్రి గారు. రెండోది ఐకేపీ సెంటర్ రావట్లేదు. దాని గురించి వచ్చి ఐకేపీ సెంటర్ రావట్లేదు. ఆమెలో ఫైర్ చేసినట్టుగా ఆమె ఫైర్ చేయలేదు. సంఘం బంధాల కార్యకర్తలు మాత్రం ఎవరితో చెప్పించుకోవాలి, ఎవరు చెప్పించుకోవాలని వాళ్ళ ప్రయత్నాల మేరకు వాళ్ళు సరిగ్గా కట్టుకొని ఏ లీడర్తో చెప్పించుకుంటే బాగుంటుందని ఆ లీడర్తో పార్టీలకు అతీతంగా పోయి వాళ్ళు తెచ్చుకొని నడిపించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈమె చేసింది ఏం లేదు. అలా అంత మాత్రాన నేనే చేసినా నా ఊరికి రావద్దు అనేది కరెక్ట్ కాదు. ఇటువంటి కాడే ప్రోటోకాల్, పనిచేసే కాడ మాత్రం ప్రోటోకాల్ లేదు. ఆడ ఓన్లీ రేపు మన ఎంతమంది బతుకమ్మలు ఆడినా బతుకమ్మల కాడికి వచ్చి ఆడ వచ్చి ఓన్లీ పోజులు ఇప్పి చేయడానికి పనికొస్తుంది తప్ప పని చేయడానికి మాత్రం పనికి రావట్లేదు వీళ్ళు. నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నువ్వు ఎంత పెట్టుకుని ఆ విధంగా మాట్లాడేందుకు మేము కూడా రాయనగూడ టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సవాల్ దాదాపు చెప్తున్నాం. మేము ఆడ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏ పని చేసి మేము ఆడ చేస్తున్నాం. ఊరు సమస్యలు సాల్వ్ చేస్తున్నాం. మేము అలాంటి సమస్యలు ఒక్క సమస్య కూడా నువ్వు చేసి చెప్పండి. మేము చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏ సమస్య వచ్చినా మేము చేస్తున్నాం. కాబట్టి నువ్వేదో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెనక పెట్టుకొని మాట్లాడడం తగదు. ఒక చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి నీ కోసం ఎదురు చూడడు. మన స్థాయిలో తెలుసుకొని మాట్లాడాలి. నీ స్థాయికి మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని మాట్లాడే స్థాయి కాదు. దాన్ని కనిపెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా. మేము థ్యాంక్ యూ. కూతురుని కూడా ఛాన్స్ చూస్తే రాయకపోయిందామా, అందువల్ల ఓపెన్ చేసినాక 5 నిమిషాల తర్వాత వచ్చి అందరితో మంచిగా ఉండి అందరితో స్వీట్ తీసుకొని రిబ్బన్ మళ్ళీ కాంటాక్ట్ రిబ్బన్ కట్ చేసి అందరితో మంచిగా ఉండి ఇంటికి పోయి వాళ్ళు 5:30 తర్వాత వచ్చి 5:30 ప్రెస్ మీట్ పెడతా అంటే వీరమ్మలు గారు భర్త గారు ఫోన్ చేసి నాకు నువ్వు ఎట్లా చేసినావు, ఏం చేసినావు చేస్తా, ఏం చేసినా నా బెదిరింపులు పాల్పడుతున్నారు. ఒక దళితులను చూసి అట్లా బెదిరించడం అనేది కరెక్ట్ కాదు. అది నువ్వు అట్లా బెదిరింపులు పాల్పడతా మాత్రం మా దళిత సంఘాలు కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి మద్దతు ఇవ్వుతానని భావిస్తున్నాను.